హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరమ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక నాన్ వెజ్ డిష్తో వచ్చేసానండి. ఇది మేక బోటి అనమాట. ఇది మనకి నీచు వాసన రాకుండా, ఇది నీచు వాసన వస్తుందని చాలామంది తినరు కదా. ఇది మనకి నీచు వాసన రాకుండా మంచిగా తొందరగా ఈజీగా అయిపోయే ప్రాసెస్ నేను చెప్తున్నాను. నేను చేసే ప్రాసెస్ మీతో షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఏం స్మెల్ రాదు ఈ ప్రాసెస్లో చేస్తే. ఒకసారి ట్రై చేసేయండి. ఇది తెచ్చుకున్న తర్వాత మనం 7 to 8 టైమ్స్ కడగాల్సి ఉంటుందండి. చాలా ఇదిగా ఉంటుంది. సో ఇది 7 to 8 టైమ్స్ కడగాల్సి ఉంటుంది. కడిగిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుని అది వాటర్ పోయాలి. దాంట్లో కూర మొత్తం మునిగేంత వరకు నీళ్ళు వేసి దాంట్లో ఉప్పు పసుపు వేయాలి. ఉప్పు పసుపు వేసి అది ఒకసారి మంచిగా మిక్స్ చేసి అంత ఉప్పు పసుపు అంత వాటర్లో కలిసే వరకు మంచిగా మిక్స్ చేసి దాన్ని మనము బాయిల్ చేయాలండి. ఒకసారి ఇలా బాయిల్ చేస్తే ఏంటంటే ఆ పైప్స్లో ఉన్న ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏదైనా ఉంటే అదంతా మనకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా బాయిల్ రావాలి. ఒక 5 minutes అట్లా పెట్టాలి. పెడితే మనకి దాని లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం వెళ్ళిపోతుంది. అది అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఇది నేను కుక్కర్ తీసేసుకొని కొంచెం ఒక చిన్న కొబ్బరి అండ్ ఒక పిడికెడు నువ్వులు ఫ్రై చేసి పెట్టుకుంటున్నా. ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొబ్బరి అండ్ నువ్వులు. అండ్ అదే కుక్కర్లో నేను ఒక 2 tablespoons నూనె వేసుకున్నా. కొంచెం ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్కి. అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ 2-3 రెబ్బలు కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఒక 2 teaspoons వేస్తున్నా. నాన్ వెజిటేరియన్కి పసుపు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉండాలండి. అండ్ 1 teaspoon పసుపు వేసాను. అదంతా ఫ్రై అయిన తర్వాత ఇది మనం డ్రైన్ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్ మనం ఉడకబెట్టినాం కదా, అది డ్రైన్ చేసుకొని పెట్టుకొని ఓన్లీ ముక్కలు మాత్రం దీంట్లో వేసేయాలి. వేసి కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. అండ్ ఇక్కడ 2 teaspoons నేను కారం వేస్తున్నా. నాన్ వెజిటేరియన్ కారం ఎక్కువ పడుతుందండి. అండ్ ఒక 2 teaspoons ఉప్పు వేస్తున్నాను. ఇది ఒక్కసారి కలపాలి. అండ్ 1 teaspoon ధనియాల పొడి వేసా. ఇదంతా ఒక్కసారి మంచిగా కలిపి ఇది నేను ఇంకా ఏం కుక్కర్ మూత పెట్టలేదు, జస్ట్ అలా పెట్టాను. అండ్ ఈలోపు మనం ఇక్కడ కొబ్బరి అండ్ నువ్వులు మిక్సీ చేసుకుంటున్నాం. కొంచెం తగినన్ని వాటర్ వేసి కొంచెం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇది కొంచెం నీచు వాసన పోయే వరకు కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మనం చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా దీంట్లోనే వేసేయాలి. ఒకసారి మంచిగా కలిపేసి ఇంకా మనకి కావాల్సినంత వాటర్ వేయాలి. ఇంకా ఇట్లా నీళ్ళు పోసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి. ఒక్కసారి కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేసి ఒక్కసారి కలిపేసి ఇంకా మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవచ్చు. ఇది నాకు ఒక 10 to 12 విజిల్స్ పట్టిందండి. అది మీరు చూసుకోవాలి. ఒక్కసారి ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ విజిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇంకా ధనియాల పొడి వేసాను. ఉప్పు కారం చెక్ చేసుకోండి, ఒకవేళ తక్కువ అనిపిస్తే వేసుకోండి. ధనియాల పొడి, గరం మసాలా వేసాను. అండ్ లాస్ట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర దించే ముందు కొత్తిమీర పుదీనా వేసాను. ఒక్కసారి మిక్స్ చేశాను. అంతే, ఇంకా రెడీ అయిపోయింది మనకి కర్రీ. ఇది చపాతీకైనా అన్నంకైనా ఇంకా దేనికైనా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఏ నీచు వాసన రాకుండా బాగుంటుంది. ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలుతుంది మనకి. ఇంకా సర్వ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ నీచు వాసన రాకుండా మీకు చాలా బాగా కుదురుతుంది. ఒకవేళ ట్రై చేస్తే నాకు మెన్షన్ చేయండి కామెంట్స్లో. థ్యాంక్ యూ ఆల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.